కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఫ్లాప్ డైరెక్టర్స్ కు ఛాన్సులు రావడం లేదు, అందుకే కనిపించడం లేదు అనుకుంటే అందులో అర్థం ఉంది. ఒక్కోసారి ఫ్లాప్లున్నా వరుసపెట్టి సినిమాలు చేసేస్తారు కొందరు. అయితే బ్లాక్ బస్టర్ సూపర్ హిట్స్ ఇచ్చినటువంటి కొందరు దర్శకులు మాత్రం 3-4 ఏళ్లు గ్యాప్ లో పడిపోయారు. వాళ్ళెవరు, ఎన్నేళ్ల విరామం తర్వాత వస్తారో చూద్దాం. సుకుమార్ ఒక్కో సినిమాకు 2 ఏళ్లు తీసుకుంటాడన్న పేరే గాని ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో చిత్రానికి కమిట్ అవుతాడు. నాన్నకు ప్రేమతో రిలీజ్ కాకుండానే రామ్ చరణ్ సినిమా ఒప్పుకున్నాడు. రంగస్థలం రిలీజ్ అయిందో లేదో మహేష్ ను డైరెక్ట్ చేయడానికి రెడీ అయ్యాడు. అయితే లెక్కల మాస్టారు చెప్పిన కథ సూపర్ స్టార్ కు నచ్చకపోవడంతో అనుకోకుండా ఓ సంవత్సరం వేస్ట్ అయింది. లెక్కల మాస్టారు చెప్పిన పుష్ప కథ సూపర్ స్టార్ కు నచ్చకపోవడంతో ఇదే కథను బన్నీకి చెప్పి ఒప్పించాడు. పుష్ప పాన్ ఇండియా హిట్ కావడంతో పుష్ప 2 తీయడానికి 3 ఏళ్లు తీసుకున్నాడు. నెక్స్ట్ మూవీని రామ్ చరణ్ తో తీయాల్సున్నా ఇప్పట్లో రాదు. ఈ లెక్కన సుకుమార్ మళ్లీ కనిపించేది 2027లోనే. వెనకాల మహానటి వంటి సెన్సేషనల్ హిట్టున్నా స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అంటూ కల్కి తీయడానికి 6 ఏళ్లు తీసుకున్నాడు నాగ్ అశ్విన్. కల్కి పాన్ ఇండియా హిట్ కావడంతో కల్కి 2 కోసం ఎక్కువ టైమే స్పెండ్ చేయనున్నాడు దర్శకుడు. ఈలోగా ప్రభాస్ హను రాఘవ్ పొడి మూవీతో పాటు సందీప్ వంగ స్పిరిట్ పూర్తి చేయాల్సింది. ఇంకో 3-4 ఏళ్ల వరకు కల్కి 2తోనే గడిపేస్తాడు నాగ్ అశ్విన్. రాజమౌళి 3-4 ఏళ్లకు ఒక సినిమా తీస్తాడనుకుంటే విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ ఉంటుంది, భారీతనం కోసం కష్టపడతారు. శేఖర్ కమ్లా సినిమాలు సోషల్ మూవీసే అయినా కూడా 4 ఏళ్లు తీసుకుంటాడు. సినిమాకి మధ్య గ్యాప్ మామూలుగా ఉండదు. 2021లో లవ్ స్టోరీతో వచ్చిన శేఖర్ కమ్ముల కుబేర కోసం 4 ఏళ్లు తీసుకుని జూన్ 20న వస్తున్నాడు. ఇక రాజమౌళి సంగతి సరే ఎక్కడా రాజీ పడకపోవడంతో ఎప్పుడు మొదలు పెడతాడో ఎప్పుడు పూర్తి చేస్తాడో ఆయనకే తెలీదు. లాస్ట్ మూవీ RRR 2022 మార్చిలో వచ్చింది. మహేష్ మూవీ షూటింగ్ మొదలైనా 2026లో వస్తుందా లేదంటే 2027లో రిలీజ్ అవుతుందో తెలియడం లేదు. అలవైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ కూడా 3-4 ఏళ్లు తీసుకోవడం స్టార్ట్ చేశాడు. 2020లో అలవైకుంఠపురంలో రిలీజ్ కాగా 4 ఏళ్ల తర్వాత గుంటూరు కారం వచ్చింది. గుంటూరు కారం తర్వాత బన్నీ సినిమాకు కమిట్ అయితే క్యాన్సిల్ అయింది. వెంకటేష్, ఎన్టీఆర్ సినిమాలు లైన్లో ఉన్నా ముందుగా వెంకీ మూవీ సెట్స్ పైకి వస్తుంది. సోషల్ మూవీస్ తీసే సందీప్ వంగ కూడా సుకుమార్లా టైం ఎక్కువే తీసుకుంటాడు. కబీర్ సింగ్ తర్వాత యానిమల్ తీయడానికి 4 ఏళ్లు పట్టింది. స్పిరిట్ వచ్చే ఏడాది మధ్యలో మొదలైన రిలీజ్ మాత్రం 2027లోనే. ఈ దర్శకుల నుంచి 2 ఏళ్లకో సినిమా వస్తుందని ఊహించడం ఇక కష్టమే.